దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి దినదినము కూడా చక్కగా వాక్య ధ్యానంతో మరి ప్రారంభించడానికి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి దైవ కృపను బట్టి ఈ దినాన్ని మనము ఎస్తేరు గ్రంథము నుండి 14వ భాగములోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా మరి ఇంతవరకు 13 భాగాలని మనం ధ్యానించడానికి ప్రభు ఎంతగానో సహకరించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం మనం పొందుకుని ఉన్నామని రుజువవుతూ ఉంది. మరి ఈ దినాన్ని మరి ఈ యొక్క 14వ భాగంలోనికి ప్రవేశించినప్పుడు ఎస్తేరు గ్రంథము నుండి 6వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంని కూడా మరి దైవచిత్తమైతే మరి 2 భాగాలుగా మనం ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దైవచిత్తమైతే మరి చూద్దాం. మరి ముఖ్యంగా ఈ దినం నూతనముగా వీక్షిస్తున్నటువంటి మరి అత్యంత ప్రియులు దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా మా యొక్క ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ మరి మీకు వందనాలు తెలియపరుస్తూ, ఇంతవరకు ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదేమో, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి చక్కగా ఈ దినదిన వాక్య భాగాలను మీరు విని లేదా వీక్షించి ఆత్మీయతలో బలపరచబడాలని, అలాగే మీ ప్రార్థనావసరతలు ఏవైనా ఉంటే తప్పనిసరిగా మరి ఇవ్వబడుతున్నటువంటి ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు తెలియపరిస్తే, అనగా వాట్సాప్ నెంబర్ అది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏ వాయిస్ మెసేజ్ పెట్టినా, టైపింగ్ మెసేజ్ పెట్టినా మా యొక్క దినదిన ప్రార్థనలో ఆ ప్రార్థన అవసరతను మేము చేరుస్తాం. అలాగే ఏ యొక్క మరి ఈ యొక్క పరిచర్యను మీరు వీక్షించడం, లేదా బలపరచబడటం, తర్వాత మరి అనేకులకు ఇది పంచేవారిగా ఉండాలని, అనేకుల యొక్క ఆత్మలను రక్షించేటువంటి పాత్రల్లో మీరు కూడా ముఖ్య పాత్రలుగా మరి జత పని వారిగా పనిచేయాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ మరి ఈ దిన భాగంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 6వ అధ్యాయం 1వ వాక్యము నుండి మనము ధ్యానిద్దాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ, సర్వాధికారి, సార్వభౌముడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, ఈ దినాన్ని బట్టి మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథము నుండి అనేకమైనటువంటి నాయనా సందర్భాలను మేము ధ్యానిస్తూ, అనేక విషయాలను మేము నేర్చుకుంటూ ఈ దినాన్ని ప్రభువా 14వ భాగంలోనికి ప్రవేశించడానికి మీ సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ఇదిగో చదవబడుతున్నటువంటి 6వ అధ్యాయం 1వ భాగాన్ని ప్రభువా దాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే ప్రభువా మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. ఈ వాక్యాలు ప్రభువా మాకు దీవెనకరంగా ఉండాలి, మా బ్రతుకులో మార్పు కలిగించాలి. అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాల ద్వారా మేము బలపరచబడినట్లు మీ ఆత్మ బోధను మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ విషయంలోనూ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఎవరైతే వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఆశతో ఈ యొక్క వర్తమానాలను వీక్షిస్తూ ఉన్నారో వారిని ప్రత్యేక రీతిలో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ఇంతవరకు ప్రార్థనావసరతలు చెప్పిన బిడ్డల ప్రార్థనావసరతలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ప్రభువా ఇంకనూ అనేకులు తెలియపరుస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలు ముగింపులో కూడా మేము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క 14వ భాగాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయ సమృద్ధిని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని స్వాస్థ్యమా, దైవజనమా, మరి ఇంతవరకు ఒకవేళ ఈ నూతనంగా వీక్షిస్తున్నటువంటి వారు తప్పనిసరిగా మరి మునుపు వివరించినటువంటి భాగాల్ని మీ ఖాళీ సమయాలను చూసుకొని వీక్షిస్తే మంచిది. ఈ గ్రంథం అంతా కూడా చాలా చక్కగా వాక్యం టు వాక్యం వెంబడి వాక్యము ధ్యానించడం జరుగుతూ ఉంది. అనేక విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘము యొక్క ప్రణాళిక, సంకల్పం
ఇదంతా కూడా చక్కగా మనము ఒక్కొక్క భాగంలో నేర్చుకుంటూ వచ్చాం కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతనంగా వీక్షిస్తున్న వారికి ప్రత్యేకంగా నేను ఈ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే చదవబడుతున్నటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. సాతాను స్థానంలో ఉన్నటువంటి హామాను ఏం చేస్తూ ఉన్నాడట? మొర్దెకై కొరకు ఏమి సిద్ధపరిచాడు? ఉరికొయ్య సిద్ధపరిచాడు. అది ఎన్ని మూరలు? 50 మూరలు అని మనం ధ్యానించాం. 50 మూరల ఉరికొయ్య సిద్ధపరిచి మొర్దెకైని ఉరి తీయబోతూ ఉన్నామని ఒక ప్లానింగ్ అంతా కూడా వారు ఆ రాత్రి వేసుకుని ఉన్నారు. అయితే ఇక 6వ అధ్యాయం కొద్దిలోకి ఈ భాగం రాజు యొక్క సంగతిని చూపిస్తూ ఉంది. రాజు ఏం చేస్తూ ఉన్నాడట? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తెల్లవారితే ఎస్తేరు విందునకు వెళ్ళబోతున్నటువంటి రాజు, తర్వాత హామాను, వీరిద్దరి విందు, వీరి ముగ్గురి మధ్య జరుగుతున్నటువంటి విషయంలో ఇతడి ప్లాన్ ఏమిటంటే, హామాను ప్లాను ఆ విందులోని మొర్దెకైకి ఉరి సిద్ధపరచాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే వాస్తవానికి రాజుగారు ఎస్తేరును ప్రేమగా అడిగాడు. ఏమని? నీకు సగం మట్టుకి రాజ్యములో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకేం కావాలో నీ కోరికను నాకు తెలియపరచు, అది నీకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియపరిచారు. అయితే ఆమె ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు. తమ యొక్క స్వకీయులు లేదా స్వజనుల కొరకు, లేదా తమ యొక్క జాతి, తమ యొక్క ప్రజలందరూ కూడా నశించిపోకుండా ఎంతో శ్రమపడి ఉపవాస ప్రార్థన నుండి తెగించి రాజు ఎదుటికి వెళ్ళింది. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ చూస్తే ఆ రాత్రిట నిద్ర పట్టకట రాజుకి ఆలోచనలో పట్టాడు. ఎందుకని నిద్ర పట్టలేదు మనం ఆలోచన చేయాలి. ఎందుకని నిద్ర పట్టలేదు? రాజుకి రాజ్య పరిపాలన భారం ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఇంకేదైనా ఆయనకి సమస్యలు ఉన్నాయా? రాజుకి సమస్య ఏమిటి? అవునా? రాజు తలుచుకుంటే దెబ్బలు పొదువా అంటారు. ఆయన ఏదైనా చేయగలడు. అవునా? అధికారం అంతా కూడా ఆయనలో ఉంటుంది. కానీ ఆయన మనసులో ఏదో జరుగుతూ ఉంది. ఆయనకి నిద్ర పట్టలేదు అంటే కారణం ఏదో జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ దేవుడు రాజుకి నిద్ర పట్టనివ్వట్లేదు. పైగా మన ఆలోచన చూస్తే ఎప్పుడో రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చాడట. ఎందుకని కోరిక కలిగింది రాజుకి? మనం ఆలోచన చేయాలి. అసలు ఎప్పుడో రాజు చరిత్ర, రాజ్య చరిత్ర అప్పుడే ధ్యానించాలని ఆ రాత్రి ఎందుకు అనుకున్నాడైనా? నిజానికి తెమ్మని పిలిచాడు అనుకో అర్ధరాత్రికాడు. 12 గంటలకు ఇప్పుడు నాకు నిద్ర పట్టలేదని మిమ్మల్ని లేపి ఇదిగో పలానా పుస్తకం ఇటు తీసుకురండి అంటే మీరేమంటారు? ఏమంటారు? మా బాబుకి, మా డాడీకి పిచ్చి వచ్చేసింది అంటారు. అర్ధరాత్రికాడు బుక్ అంటాడు. పైగా ఎప్పుడో అయిపోయినటువంటి చరిత్ర ఇప్పుడు ఈ అర్ధరాత్రికాడు చదివేయాలా? అవునా? ఈ అర్ధరాత్రికాడు ధ్యానించేయాలా అని మీరు కోప్పడతారా? కోప్పడరా? తిట్టుకుంటారా? తిట్టుకోరా? తిట్టుకుంటారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి భటులు ఎవరైతే ఆజ్ఞ పొందారో, ఎవరైతే ఆ పుస్తకాన్ని తీసుకురావటానికి ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడట చూడండి. అది రాజు ఎదుట చదివి వినిపింపబడ్డదట. అంటే అక్కడ ఉన్నటువంటి లిఖికులు ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, వారు నిజానికి వారు నిద్రపోతూ ఉండొచ్చు కదా. కానీ రాజు అప్పటికప్పుడు ఆజ్ఞ చేశాడు. రాజు ఎక్కడ ఉంటాడు? బెడ్రూమ్లో ఉంటాడు. బెడ్రూమ్లో నుండి బయట నుంచి ఎవరైనా రావాలి అంటే అక్కడ కొన్ని శబ్దాలు ఉంటాయి. రాజగృహంలో నుండి ఎవరైనా బొట్టుని పిలవాలంటే ఏదైనా ఒక శబ్దం చేతిలోకి టక్కున వాడు ఎంత నిద్రలో ఉన్నా సరే వచ్చి రాజు ఎదుట, రాజా చెప్పండి అంటాడు. చెప్పండి అంటాడు. చిత్తము ప్రభువా అంటాడు. ఏమంటాడు? చిత్తము ప్రభువా అంటాడు. వెంటనే ఆడు నిద్రలో ఉన్నా సరే ఇలా ఊగుతా వచ్చి చిత్తం ప్రభువా అంటాడు. అయితే ఇక్కడ అర్ధరాత్రికాడ ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేస్తే మనం పరిశుద్ధాత్మ దేవుడు రాజుని నిద్రపోనివ్వట్లేదు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని ప్రారంభించాడు అంటే, గత వర్తమానంలో మనం ధ్యానించాం. ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉంది. మొర్దెకై 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు.
అలాగే ఆయా క్రైస్తవ బిడ్డలు అనగా యూదులు, భక్తిపరులు, విశ్వాసులైనటువంటి యూదులు ఆ సమూహం అంతా కూడా వారు కూడా ఏం చేశారట? ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థన ప్రతిఫలమే రాజుకు నిద్ర పట్టట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడే ఉంది. ఆ ఉరిగొయ్యిని తప్పించాలి అంటే ఎక్కడి నుంచి ప్లానింగ్ చేసుకొస్తున్నాడు చూడండి దేవుడు. ఎక్కడికి తీసుకువెళ్ళాడు రాజుని? చరిత్ర పుస్తకం దగ్గరికి తీసుకువెళ్ళాడు. తర్వాత వచనాన్ని చదివితే పాలకులైన బిక్తాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇది ఇంకా మిరాకిల్ అనమాట. అసలు ఆయన చరిత్ర బుక్ చదవడం తెమ్మనడం ఏమిటి? దానికన్నా ముందేమిటట? నిద్ర పట్టకపోవడం ఏమిటి? అవునా? చరిత్ర బుక్ తేమనడం ఏమిటి? తర్వాత ఆ చరిత్ర బుక్ చదువుతూ ఉంటుంటే ఏ మ్యాటర్ వచ్చిందట? ఏ మ్యాటర్ వచ్చింది? మొర్దెకై యొక్క సంఘటన వచ్చింది. మొర్దెకై యొక్క సంఘటన, రాజును చంపయాత్నం చేశారు ఇద్దరు నపుంసకులు. ఎప్పుడు మనం చదువుకున్నాం? అంతకు ముందు చదువుకున్నాం కదా. ఎక్కడ చదువుకున్నాము అంటే మీకు ఒకసారి చూపిస్తా. 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంటారు ఈ రెండు పేర్లు మీకు. రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు సండులైన బిక్తాను, తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత భాగం చూస్తే వాళ్ళిద్దరికి ఏం జరిగిందట? ఉరి జరిగింది. ఈ సంఘటన ఎప్పుడు చూస్తున్నాడు? 6వ అధ్యాయానికి వచ్చేసాడు. అంటే 6వ అధ్యాయానికి వచ్చేసాడు అంటే ఊరికి రాలేదు. 6వ అధ్యాయానికి చాలా సమయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చదివితే చూడు, రాజైన 8వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూస్తే రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున అని రాయబడు కదా. 12వ సంవత్సరమందున అని ఉంది. అంటే రాజు పరిపాలన ప్రారంభించి ఎన్నో సంవత్సరం అయింది? 12 సంవత్సరాలు కదా. 12 సంవత్సరాలు రాజు పరిపాలన. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అయితే ఎస్తేరు రాణిగా ఎన్ని సంవత్సరాలకు వచ్చిందట? ఆయన పరిపాలనలో 7వ సంవత్సరాన్ని వచ్చింది. అది ఎక్కడ మీకు? 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఏమన్నది చూడు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున అని రాయబడదు. చాలు మనకు కావలసింది. ఎస్తేరు ఎన్ని సంవత్సరాలకు అక్కడికి వెళ్ళిందంటే రాజు పరిపాలన ప్రారంభం అయ్యి అక్కడ 12 సంవత్సరాలు. 7వ సంవత్సరాన ఎస్తేరు అక్కడ ప్రవేశించింది, రాణిగా ప్రారంభించబడింది అనుకుందాం. ఇప్పుడు ఆ 7వ సంవత్సరం నుంచి కింద అదే భాగంలో మనం ఈ హత్యా ప్రయత్నం అనేది జరిగింది. పోనీ 1 సంవత్సరం లోపు అంటే పోనీ 8 సంవత్సరాలకు అనుకుందాం. 8 సంవత్సరాలకి ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు బయలుపరచబడింది? ఎప్పుడు బయలుపరిచింది? ఇక్కడ 12 సంవత్సరాలకు ఆల్రెడీ ఇక్కడ జరిగింది కదా. 8కి 12కి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 4 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 8కి 12కి ఎంత? 4 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి చరిత్రే ఏమిటట? 6వ అధ్యాయం. అంటే వీళ్ళు చరిత్ర బుక్కులో రాసినదల్లా సంవత్సరాల లెక్కన రాస్తూ ఉన్నారు. ఏ రోజుది ఆ రోజు రాస్తూ ఉన్నారు. అది 4 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది ఆ సంఘటన జరిగి. అయితే ఆర్ధరాత్రి కాడే ఆ బుక్ తేవడం ఏమిటి? ఆ బుక్లో పైగా చదువుతూ ఉన్నప్పుడు మొర్దెకై గురించి రావడం ఏంటి? 3 దినాల ఉపవాస ప్రార్థన రాజుని ఎక్కడికి తీసుకువెళ్ళింది?
4 సంవత్సరాల వెనక కాలంలోనికి తీసుకువెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకని? మొర్దెకై యొక్క ప్రార్థన ఆలకించి సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి విశ్వాసులు ఎస్తేరుకు, అవునా, ఎస్తేరు యొక్క ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించి రాజు యొక్క ఆలోచనలు, రాజు యొక్క ఊహలు, రాజు యొక్క ఆశ ఎక్కడికి వెళ్ళిపోయిందట? 4 సంవత్సరాల పైనే వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళగా అక్కడ చదివామే మనం చక్కటి మాట ద్వారపాలకులైన బిక్తాను, తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. అంటే అందులో వ్రాయబడి ఉంది, వాస్తవానికి రాజుకు తెలియదా? అదే రాజు కదా, కానీ రాజుకు తెలియని ఉన్నారు. ఎందుకని? మధ్యలో ఎవడున్నాడు? హామాను ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఎవరినో ఉపయోగించుకుని శ్రమపడి కష్టపడి ప్రతిఫలం పొందవలసిన వానికి, ఘనత పొందవలసిన వానికి ఘనత పొందనివ్వలేదు. ఆ ఘనత మొర్దెకైకి కలగాలి అసలు, కానీ మొర్దెకైకి పొందనివ్వకుండా ఆటంకపరచబడ్డాడు. కానీ పాపం మొర్దెకై అనుకుని ఉంటాడు, ఇంత రాజు ప్రాణాల్ని కాపాడినటువంటి వ్యక్తిని కదా, నాకేమీ చేయలేదు అని అనుకుని ఉండొచ్చు మొర్దెకై. కానీ అలా అనుకుని అతను కుంగిపోలేదు, కోపగించలేదు కదా, దాని గురించి పట్టించుకోలేదు, ఎక్కడ బాధపడినట్టు కూడా లేదు, మనం ఊహిస్తున్నాం తప్ప. కానీ అది అలా మర్చిపోయాడు. ఆయన మేలు చేయడమే తప్ప క్రైస్తవుడు ఆ మేలుకి ప్రతిఫలాన్ని మనం ఆశించకూడదు. మొర్దెకై తత్వం ఏంటంటే యేసుక్రీస్తుల వారి యొక్క సాదృశ్యంగా ఉన్నటువంటి తత్వం. అవునా? ఎలాగా? మొర్దెకై యేసుక్రీస్తుల వారి యొక్క మనసుకు తగినట్టుగా ఉంటాడు. ఎలాగా? మేలు చేసుకుంటూ పోతాడే తప్ప దానికి ప్రతిఫలం పొందాలని ఆశ ఉండదు. అది కూడా ఇప్పుడు ఎందుకని ఎస్తేరును బలవంతం చేశాడు అంటే తన ప్రజల కొరకు. అవును, ఎవరి కొరకు? తన స్వకీయుల కొరకు, తన జాతి మనుషుల కొరకు. అవునా? ఆయన ఎస్తేరును వేడుకున్నాడు అంతే తప్ప తన కొరకైతే ఏమాత్రం కూడా ఆయన అడిగేవాడు కాడు. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటుంటే కొన్ని సంవత్సరాల క్రితం అది చరిత్రలో మరి పాతకాలంలోనికి వెళ్ళిపోయింది. కానీ ఆ రాత్రే దేవుడి కార్యం ఎలా ప్రారంభమైందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు రాజు మనసుని కరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడైనా సరే మనకు ఒక అవసరత ఉన్నది అంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి ప్రార్థన ఊరికే పోదు. మన ఉపవాస ప్రార్థన చేసినా, ప్రతిష్ట ప్రార్థన చేసినా ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కానీ ఆ సమయానికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తెల్లవారితే మొర్దెకై చచ్చిపోవచ్చు, తెల్లవారితే యూదులందరూ కూడా హతము చేయబడవచ్చు. అయితే ఈ రాత్రే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ రాత్రే ప్రారంభించాడు. ఇక ఆఖరి అంచుల్లోకి వచ్చేసారు. వీళ్ళందరూ అనుకుంటారు ఇంకా తెల్లవారితే ఏమైపోతారు, యూదులందరినీ కూడా చంపించేయచ్చు. అదే పరిస్థితిలో ఎవరిని? మొర్దెకైని కూడా చంపించేయచ్చు. ప్రతి సంస్థానంలోనూ కూడా అదే ఆజ్ఞ నెరవేర్చబడబోతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఎంటర్ అయిపోయాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎంటర్ అయిపోయి రాజును ఏం చేశాడు? నిద్ర పట్టనివ్వకుండా చేశాడు. నిద్ర పట్టనివ్వకుండా పైగా ఏమని ప్రేరేపించగలిగాడు? ఖాళీగా ఉన్నాను కదా, ఏం చేయాలి? చరిత్ర బుక్ పోనీ ఎవడదన్నా చదివితే పోనీ మంచిదే. ఇంతకీ ఇతర పరిపాలనలో ఉన్నటువంటి బుక్నే తెమ్మన్నట్టు. అంటే నా పరిపాలన ఏమి రాస్తున్నారు, నా పరిపాలన ఎలా ఉందని రాస్తున్నారు, ఏమేమి రాస్తున్నారు అనే ఆలోచనతో చక్కగా ఆ రాజు తన పరిపాలించినటువంటి ఆ చరిత్ర బుక్ని అతడు తెమ్మని చెప్పాడు. చదవగా అక్కడ ఏమని బయటపడిందట? ఆ ఇద్దరు వ్యక్తులు మరి రాజును చంపాలని ప్రయత్నించినటువంటి ఆ ప్రయత్నంలో ముఖ్య పాత్ర ఎవరిది అని అక్కడ రాయబడి ఉంది? మొర్దెకైదని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ ఎందరనో సాతానుగాడు వాడుకున్నాడు, కానీ ఈ లిఖించే పరిస్థితిలో మాత్రం సాతానుగాడు వాడుకోలేకపోయాడు. అందుకే ఈ గ్రంథాలు ఎందుకని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డాయి అనేది ఆలోచన చేస్తే 40 మంది ప్రవక్తలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే ఒక్క సమయంలో రాసింది కాదు ఇది. కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది, కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం పైన ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు ఆత్మ ద్వారా రాయించినటువంటి గ్రంథం ఇది.
ఆ చరిత్రను కూడా రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గమనించాడు. తన బిడ్డల్ని ఇప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మొర్దెకైకి ప్రతిఫలం కలగాలి ఇక్కడ, కానీ వీళ్ళు కలగకుండా చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సమయాన్ని నేను కేటాయించబోతూ ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు లిఖికుడిని ప్రేరేపింపజేసి అక్కడ ఈ విధంగా జరిగింది అని ఒక మ్యాటర్ రాయటం జరిగింది. ఆ మ్యాటర్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? రాజు దగ్గరికి వచ్చింది. తర్వాత మరొక వాక్యం చదవండి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడిగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అసలు ఈ ఆలోచన ఎందుకు రావాలా రాజుకి? చూడు, అంటే నన్ను చంపే ప్రయత్నములో అతడు ముఖ్య పాత్రగా వాడబడ్డాడు. ఆయన్ని గణపరిచారా? ఆయనకి ఏదైనా బహుమతి ఇచ్చారా అని అడుగుతున్నాడు. ఎవరిని? సేవకులను అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి అక్కడ సేవకులు కూడా ఏం చెప్పారట? చిన్న అబద్ధం ఆడారు అనుకో, పలానా చైన్ ఇచ్చామయ్యా, పలానా 1000 రూపాయలు ఇచ్చామయ్యా, అవునా, పలానా జీతం ఇచ్చామయ్యా, పలానా విధంగా గణపరిచామయ్యా అని ఏదైనా ఒక అబద్ధం చెప్పారు అనుకో, ఇక ఆయన సంఘటన విడిచిపెట్టేదుడు. అవునా? విడిచిపెట్టేదుడా లేదా? మరిచిపోతాడు కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి సేవకులను కూడా పరిశుద్ధాత్మదేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అనేక సందర్భాల్లో మనకు బలహీనపడిపోతూ ఉంటాం. అయ్యో, నాకు సాక్ష్యం ఎవరు లేరే, నేను చేసినటువంటి మేలుకు ప్రతిఫలం నాకు ఎవరు చేయట్లేదే, లేదా సరి అయినటువంటి బహుమతి నేను పొందుకోలేకపోయానే, సరిగా నేను గణపరచబడలేదే, ఘనత నాకు దొరకలేదని చాలామంది మేలు చేసి ఏం చేస్తారు? కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం ఈరోజు ఒకరికి ఏదైనా సహకరించామనుకో, దానికి ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు, మనుషులు కాదు. అయితే ఆ సహాయాన్ని, ఆ గొప్ప మేలును ఎవరు గుర్తించారు? దేవాతి దేవుని స్థానంలో ఉన్నటువంటి లేదా సాదృశ్యంగా ఉన్నటువంటి అహష్వేరోషు గుర్తించాడు. ఎవరు గుర్తించారట? అహష్వేరోషు గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అహష్వేరోషు గుర్తించి ఆయన అంటున్నాడు, ఈ విందు విషయమై ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు కదా, నా ప్రాణాలని కాపాడాడు కదా, కనుక అతన్ని గణపరిచారా, అతనికి బహుమతి ఏదైనా ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాడు. అదే కనుక మేలు లేదా ఈ మంచి విషయం ఆలోచన చేయని రాజు అయితే ఏం చేస్తాడు? ఓహో, రక్షించాడా, ఇప్పుడు బతికే ఉన్నాం కదా అని వదిలేస్తుంటారు కొంతమంది. మేలును మర్చిపోతూ ఉంటారు కొందరు. కానీ రాజు మనసు ఎలా ఉంది? మేలుకు ఏంటట? అధిక మేలు చేసేటువంటి విధానంలో రాజు కనిపిస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ మనం చూస్తే అక్కడ అతనికి ఏది కూడా చేయలేదట పాపం. కనీసం ఇదిగో మొర్దెకై రాజు ప్రాణాన్ని కాపాడాడయ్యా అని ఒక్కడు కూడా చెప్పనివ్వలేదు. ఎందుకని అంటే ఎవడో నొక్కబెట్టేశాడు. ఎవడో అక్కడ క్రాస్ చేసాడు, డైవర్ట్ చేసాడు పాయింట్ అంతా కూడా. పాపం మొర్దెకై ఎంతో ఆలోచన చేసి ఉంటాడు కదా. ఆ విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఎస్తేరో కూడా రాయించి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. చరిత్ర గ్రంథ పుస్తకంలో తప్పనిసరిగా అక్కడ జరిగినటువంటి చరిత్ర లిఖికునికి తెలియపరిచి ఉండొచ్చు. అవునా? తెలియపరిచి ఉండొచ్చు. లేదా పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ కార్యాన్ని జరిగించి ఉండొచ్చు. అది రాసి ఉండకపోతే ఈరోజు రాజు అతని జ్ఞాపకం చేసుకోడు. ఇక తర్వాత వాక్యం చదవండి. తర్వాత ఏమన్నది? అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరి యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. ఈడెంత ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. చూసారు, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రయత్నం ఒక ప్రక్క ఏం చేస్తున్నాడు? ఆజ్ఞను, అవునా, విడుదల చేయించడానికి రాజు యొక్క మనసును ప్రేరేపించడానికి సాతానుగడు అమ్మోను గండి తరుముతూ ఉన్నాడు. ఆడు వచ్చేస్తూ ఉన్నాడు. ఎక్కడ దాకా వచ్చేసాడు? ఆవరణ దాకా వచ్చేసాడు. కానీ ఈలోపు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఏం చేశాడు? కార్యాన్ని జరిగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆడు ప్లాన్ వేసాడు, ఈయన మాత్రం ఇక్కడ కార్యం జరిగించేశాడు. ఒకవేళ ఆ రాజు ఆ రాత్రి నిద్ర పట్టక, అవునా,
ఆ పుస్తకం తేక ఈ మ్యాటర్ చదవకపోతే తప్పనిసరిగా వీడు వచ్చేస్తాడు. వీడు వచ్చేసి ఏం చేస్తాడు? ఒక అధికారం రాయించేస్తాడు. ఎందుకంటే మంచే కదా, అవునా? ముందు అలాగే ప్రేరేపించబడ్డా లేదా? రాజు ముందు ప్రేరేపించబడ్డాడు. వీడి దగ్గర ఎత్తుకు పై ఎత్తులు వేస్తాడు, మంత్రాలు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా రాజు మనసును కూడా కరిగించేయగలడు. ఏదో రకంగా ఆజ్ఞను పుట్టించేద్దుడు తెల్లవారుదుల్లోకి మొర్దెకైని ఏం చేద్దుడట? ఉరి తీసేద్దుడు. కానీ ఈ మధ్యలో ఎవరు ఎంటర్ అయిపోయారు? దేవుని కార్యం, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యందు ఆనుకుని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు కూడా ఏనాడు కూడా అన్యాయం పొందడు, అవునా? అకస్మరణం పొందలేడు దేవుని పిలుపు వస్తే తప్ప. ఏ కీడును కూడా వాడిని సమీపించదు, ఎందుకంటే అతని చుట్టూ దేవదూతలు కంచిగా ఉంటారు. అయితే ఇక్కడ మరొక మాటను చదివితే, రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాజుకి ఆల్రెడీ మనసు తెలిసిపోయింది. ఎందుకని? ఇక్కడ మొర్దెకైకి ఘనత కలగలేదు అంటే ఖచ్చితంగా హామాను గడి ఏదో చేశాడు. పాయింట్ అర్థమైంది. ఇక తర్వాత భాగం చదవండి, మీకు అర్థమైపోద్ది. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడిగాడు. హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్ల నేను రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా అని అడిగాడు. అడిగితే రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజు వీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. వీడి ఆలోచన చూడు, వీడి కోరిక చూడు. ఏమని కోరిక ఉందట వీడిది? రాజు ధరించుకున్నటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇవన్నీ సాతాను గడి కోరికలు. మనుషులకు కలగువి, దేవుని బిడ్డలకి కలగు. సాతానుగడు ఒకప్పుడు ఏమనుకున్నాడు? దేవుని సింహాసనము మీద కూర్చోవాలనుకున్నాడు. ఆకాశమంతా అతడు హెచ్చుగా ఎదిగిపోవాలనుకున్నాడు. దేవుని కంటే ఎక్కువగా ఉండాలనుకున్నాడు. ఈ ఆశలన్నీ ఎవడి? వాడి అనమాట, సాతానుడి. ఇక్కడ అంటున్నాడు, ఎవరిని కనపరుస్తాడు? ఇక నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు అని అనుకోవడమే తప్పు. అనుకున్న తర్వాత మరలా కోరికలు ఎలా ఉన్నాయి? రాజు వస్త్రాలు ధరించుకోవాలని. రెండవది ఏమంటున్నాడు? రాజు ఎక్కువ గుర్రాన్ని ఎక్కేలటి. ఏమెక్కేలి? రాజు ఎక్కి గుర్రాన్ని ఎక్కేలట. తర్వాత రాజు ధరించుకున్నటువంటి రాజకిరీటాన్ని ధరించాలట. 3 కోరికలు ఉన్నాయి వీడికి. ఏం కోరికలు? 3 కోరికలు. 1 రాజు ధరించుకున్నటువంటి వస్త్రాలు, 2 రాజు ఎక్కిన గుర్రాన్నెక్కాలి, 3 రాజు తల మీద ఉన్నటువంటి రాజకిరీటాన్ని ధరించాలి. తర్వాత అంట పైగా ఇవన్నీ ధరించిన తర్వాత అంట ఊరంతా కూడా ఏం చేయాలట? తిప్పాలి, చాటించాలంట. అర్థమైంది? ఊరేగించాలంట. అంటే రాజు ఇన్ని గణపరుస్తున్నాడు. అంటే రాజు గణపరిస్తే ఈ ఊరందరి లోపుడు అధికారం ఛాలెంజ్ చేద్దామని ప్లాన్ చేస్తాను. వీడి కోరిక చూసారా? సేమ్ సాతానుడి యొక్క ఆలోచన. అయితే అక్కడ అన్నీ గమనించాడు. గమనించి
నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, 10వ వాక్యాన్ని చూడండి. అందుకు అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమను హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యం చూసారు, పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఎందుకు వచ్చాడు వీడు సాతానుగాడు? మొర్దెకైని చంపేద్దామని వచ్చాడు. అవునా? మొర్దెకైని ఏం చేద్దామని? చంపేద్దామని ఉరికొయ్య సిద్ధపరిచి వచ్చాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం ప్లానింగ్ అంతా ఎలా చేశాడు? ఉల్టా చేసేసి తిరిగి ఏమని చనిపోవలసిన వాడినట ఘనపరచాలట. అది ఎవరికి అప్పగించారు? పైగా హామానుగడికి అప్పగించాడు. ఇప్పుడు ఆడు నవ్వుతాడా ఎడుతాడా చెప్పాలి? నవ్వుతాడా ఎడుతాడా? రోజునేమో నాకు నమస్కారం చేయట్లేదని బహుగా ఎవరి మీద కోప్పడిపోతున్నాడు? మొర్దెకై మీద కోప్పడిపోతూ ఉన్నాడు. నిన్నటి వరకు చిన్న చూపుగా చూసినటువంటి వ్యక్తిని ఈరోజు రాజాజ్ఞ ఏమనుంటుంది, నా గుర్రాన్ని తీసుకువెళ్ళు, నా వస్త్రాన్ని తీసుకువెళ్ళు, నా కిరీటాన్ని తీసుకువెళ్ళు. ఎవరికి పెట్టు? గుమ్మం దగ్గర ఉన్నటువంటి వాని మీదకి పెట్టు. అప్పుడు ఎవరు రాజుగా కనిపిస్తారు చెప్పాలి? మొర్దెకై రాజుగా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువుని సాదృశ్యంగా తీసుకోవాలి. ఎవరి ధరిస్తున్నారట? యేసు ప్రభు. దేవాతి దేవుని పవర్ అంతా కూడా ఎవరి చేతిలోకి వస్తుంది? యేసుక్రీస్తు చేతిలోకి వస్తుంది. ఆయన రాజ్యం ఆయనకు వస్తుంది. ఆయన అధికారం ఈయనకు వస్తుంది. ఆయన వస్త్రాలు ఈయనకు వస్తాయి. ఆయన మహిమ, ఆయన శక్తి, సామర్థ్యత అంతా కూడా ఎవరి మీలోకి వచ్చేస్తున్నాయి? మొర్దెకైలోకి వచ్చేస్తున్నాయి. అలాగే యేసు ప్రభువులోనికి వచ్చేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని చంపాలని ఎంత ప్లాన్లు వేసుకొచ్చాడు. చంపేయాడు కదా, మొత్తం మీద కోరిక నెరవేర్చుకున్నాడు కదా. కానీ చివరికి ఏమయ్యాడు? యేసు ప్రభువు కంటే కింద తొక్కబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుకు ఒక సిలువను సిద్ధపరిచాడు. యేసు ప్రభువుని మేకులు కొట్టించాడు. యేసు ప్రభువు శిరస్సు మీద ఏం పెట్టించాడు? ముళ్ళ కిరీటం పెట్టించాడు. యేసు ప్రభు యొక్క బాడీలోనికి బల్లెముతో పోటు పొడిపించాడు, కొరడాలతో కొట్టించాడు, ముఖం మీద ఉమ్మించాడు. ఆ అవమానాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదముగా మార్చేశాడు. అవునా? అన్ని నామముల కన్నా పైనామముగా ఎంచాడు యేసుక్రీస్తు నామం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ అద్భుతమైనటువంటి కార్యం యేసు ప్రభు విషయంలో జరిగింది. ఆయన అంటాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు యేసు ప్రభు. మృత్యుంజయుడైన తర్వాత, మరణాన్ని గెలిచి లేచిన తర్వాత, అర్థమైంది? మరణాన్ని గెలిచి లేచిన తర్వాత మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడిగా మహిమగల శరీరముతో ఈ భూమి మీదకు వచ్చి శిశువుల దగ్గరకు వచ్చి అంటాడు, ఆయన సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది. అవునా? ప్రతి రాజ్యం మీద నాకు అధికారం ఉంది, నేను అది పొందుకున్నా. సర్వాధికారి అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు నాకు ఇచ్చాడు అని అక్కడ బయలుపరుస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొర్దెకై ఎక్కడు గుమ్మం దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ప్రణాళిక ఎట్టి రీతిలో మలుపులు తిరుగుతూ వచ్చిందో చూడు. తెల్లవారితే మొర్దెకై చనిపోవాలి, కానీ ఏం జరుగుతుంది అక్కడ? అవునా? మరణం చెందవలసిన వాడు ఘనపరచబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడు తీసిన గోతులు వాడే పడతాడట. ఇక తర్వాత మాటలు రేపటి దినాన్ని చూసుకుందాం. సమయం ఎక్కువైంది. ఇక కొంచెం ఏం జరిగింది ఏమిటి? నిజానికి అతన్ని ఘనపరిచాడా లేదా? ఆ ఉరికొయ్య ఎవరి మెడకి చుట్టుకుంది? అవునా? ఈ యొక్క మొర్దెకై పరిస్థితి ఏమిటి తర్వాత? ఆ కేవలం అప్పుడు మాత్రమేనా? తర్వాత కూడా అధికారం ఇవ్వబోతూ ఉందా? రాగల దినాల్లో మనం చక్కగా ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని స్వాస్థ్యమా, చక్కగా ఈ వర్తమానాలను ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి.
అనేకమైనటువంటి చక్కగా వినగలిగితే అనేక విషయాలు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నాయి. ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితుల్లో అనేక విషయాల్లో మనం కృంగిపో ఉండొచ్చు, ఎవరు సహకారం లేరు, ఎవరు మాకు తోడు లేరు అని కుంగిపోవచ్చు. పరిశుద్ధాత్మదేవుడు మనం విడిచిపెట్టాం. మనం చేసినటువంటి భక్తికి, మనం చేసినటువంటి యథార్థ ప్రవర్తనకు, మనం చేసినటువంటి మేలులకు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఒక రోజు ఇవ్వబోతూ ఉన్నాడు. ఘనహీనుడిగా మనం ఈరోజు ఉంటూ ఉన్నామేమో, ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తూ ఉంటాడు. ఒకరోజు గణపరచబోయే రోజు రాబోతుంది. మనం నమ్మకంగా చేయగలిగితే, ఏ పనిలోనైనా సరే నమ్మకంగా చేయగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒకరోజు ఆ నమ్మకానికి ప్రతిఫలంగా గణపరుస్తాడు. మంచి శ్రేష్టమైనటువంటి బహుమతి మనకి ఇస్తాడు. అనేకులు ఎదుట మనము ప్రకటించబడతాం. మన సాక్ష్యము ఒక అద్భుత రీతిలో మ్రోగిపోద్ది అనమాట. అట్టి రీతిలో మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. చక్కటి మిగతా భాగం మరి రేపటి దినం దైవచిత్తమైతే మనం మరి భాగంలో మనం ధ్యానిద్దాం. మరి ఇంతవరకు ఈ మాటలను బట్టి దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజా, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో తండ్రి, ఇంతవరకు నాయన ఈ యొక్క 6వ అధ్యాయాన్ని అనగా ఎస్తేరు గ్రంథము 14వ భాగంలోనికి ప్రభు మమ్మల్ని ప్రవేశింపజేసి అనేకమైనటువంటి మీ ఆత్మ కార్యాలను బయలుపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. చక్కటి వర్తమానం, ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానం. ఈ వర్తమానంలో మీ పరిశుద్ధ కార్యాలను మేము గ్రహించాం. మా స్థితిలో కూడా, మా పరిస్థితుల్లో కూడా, మా యొక్క నాయన విశ్వాస జీవిత ప్రయాణంలో ఎన్నో సంఘటనలు ఇలాగా మమ్మల్ని ఆదుకున్నారు, రుజువుపరుచుకున్నారు నాయన. ఎక్కడైతే మేము పడిపోయామనుకున్నామో అక్కడ మమ్మల్ని లేవనెత్తి వాడుకున్నారు, బలపరిచారు. ఇందుని బట్టి మేము కూడా సాక్షులమే ప్రభువా. అలాగే నూతనంగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా బలపరచండి. వారిని ప్రభువా మీ ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచండి, ఆశీర్వదించండి. ప్రతి ప్రార్థన అవసరతను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ పరిచర్యను దినదినము మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ముఖ్యంగా నాయన ఈ యొక్క ప్రపంచం మీద నాయన అధికారం చలాయిస్తున్నటువంటి కరోనా వైరస్ని మరొకసారి నేను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపండి. దీనికి సరి అయినటువంటి మందును, వ్యాక్సిన్ను ప్రభువా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. నేను అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతకాలం పోషించారు నేను. ఇదిగో తండ్రి, ఇంకనూ ముందు ముఖ్యంగా ప్రభువా నాయన మూయబడి ఉన్నటువంటి మందిరాలు తెరవబడినట్లు ప్రభుత్వం యొక్క నాయన మార్గాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. రోధిస్తూ ఎంతోమంది అభిషక్తులు ప్రార్థిస్తూ ఉన్నారు, విశ్వాసులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు దూపం వలె మీ పాదసన్నిధి చేర్చుకోండి. మాకు సమాధానం దయచేయండి అయ్యా. అతి త్వరలోనే ప్రభు మందిరములో కొన్ని నిబంధనలతో ప్రభు మేము ఆరాధన చేసుకునేటువంటి కృపను కూడా మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. అధికారులు మనసులను కరిగించండి. మీ మందిరాల్లో మరలా దీపస్తంభాలను వెలిగించి అనేక చీకటి బ్రతుకులను వెలిగించడానికి మీ కృప చూపమని సహాయం చేయమని ప్రార్థిస్తూ, సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమయు, ఘనతయు, ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ, మా రక్షకుడును ప్రాణప్రియుడైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.